న్యాయము జరిగించు దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము నిర్గమకాండము 23:2. దుష్కార్యము జరిగించుటకై సమూహమును వెంబడించవద్దు. న్యాయమును త్రిప్పివేయుటకు సమూహముతో చేరి వ్యాజ్యములో సాక్ష్యము పలుకకూడదు. సమూహాన్ని వెంబడించడం అనేది ఒక వ్యక్తి యొక్క యథార్థతను సంహరించడమే. ఒక దైవ వాక్యోపదేశకుడికి 2 రకాలైనటువంటి శోధనలు ఉంటాయి. ప్రాముఖ్యత మరియు డబ్బు అనేవి పట్టుకుంటాయి. నీవేదైనా సువార్త బాగా బోధిస్తే సాతాను వచ్చి చాలా బాగా బోధించగలుగుతున్నావు, నీకింకా భవిష్యత్తు విషయం ఏమీ భయం లేదు అని గుసగుసలాడతాడు. సంఘంలో ఆడంబరాలున్నవారికి సత్యం చెప్పడానికి కొందరు బోధకులు భయపడతారు. గొప్పవారు, అధికారంలో ఉన్నవారు సంఘంలో కూర్చున్నప్పుడు వారిని ఇబ్బంది పెట్టకూడదు అనుకుంటారు. వ్యభిచారము సమాజాన్ని, కుటుంబాలను నాశనం చేస్తూ ఉండగా వ్యభిచారము పాపము అని బోధకుడు గద్దించాలి. తన ముందున్న సంఘస్థుల ఆత్మల కన్నా వారిచ్చే డబ్బుపై బోధకుడు మనసు నిలపకూడదు. అలాంటి బోధకులు నరకాగ్నికే లోనవుతారు. యేసుక్రీస్తు వారు వెలుగుగా వచ్చిన తరువాత ఒకనికి అందరి ముందు యేసే దేవుడని ఖచ్చితంగా చెప్పే ధైర్యం కూడా వస్తుంది. నిన్ను నిర్హేతుకముగా ద్వేషించిరి అని లేఖనం చెప్పినది ఈనాటికి కూడా సత్యమే. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇలా సెలవిస్తూ ఉన్నారు, ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. యోహాను సువార్త 3:19. కొన్ని సంవత్సరాల క్రితం న్యూయార్క్, న్యూజెర్సీలలో జాతి వివక్ష విప్లవం వల్ల దుకాణాలన్నీ కూడా కొల్లగొట్టబడ్డాయి. ఒక నల్లజాతి పిల్లవాడు కూడా అలా కొల్లగొట్టి దోచుకొని వచ్చినట్లు వాళ్ళ అమ్మమ్మ ఎలా ప్రేరేపించిందో యేసుక్రీస్తు వారిని రక్షకునిగా అంగీకరించాక వివరించాడు. ఆమె మాట విననందున అతనికి ఉన్నటువంటి ఒకే ఒక గృహాన్ని నుండి ఆమె తరిమివేసింది. ఒక స్త్రీ ఇలా అన్నది, నేను ఒక దుకాణం నుండి కొన్ని వస్తువులు తెచ్చేశాను. సుమారు అది జరిగి 25 సంవత్సరాల తరువాత ఆమె మన కోటాల్లో ఒప్పింపబడి పశ్చాత్తాపపడి వాటి వెలను తిరిగిచ్చింది. ఇప్పటికైనా మిమ్మును మీరు యేసుక్రీస్తు వారికి సంపూర్తిగా లోబరుచుకున్నవారైతే ఆయన మిమ్ములను ఎన్నడూ విడువడు, ఎడబాయను అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అలాంటి గొప్ప వాగ్దానము మనందరి జీవితాలలో స్థిరపరచబడునుగాక. ఆమేన్.